ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో హీరోయిన్ల దుస్తులు, వాళ్ళ కట్టుబాట్లు, ఆ, వేసుకునే బట్టల గురించి శివ చేసిన కామెంట్స్ కాస్త సో ఇప్పుడు ఈ నాన్ వెజ్ కి ఇటు ఏజూడ్ కి మధ్య ఒక పర్సనల్ వార్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఏజూడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. మా హిందువులనే అంటావా, హిందూ దేవతలనే అంటావా అంటే దానికి సంబంధించి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు నాన్ వెజ్. సో దానికి రిప్లైగా ఏజుడు కూడా ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ జరుగుతున్నాయి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జూమ్ కాల్ యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, అసలు హీరోయిన్ల దుస్తుల గురించి ఎవరెవరికో సంబంధం లేని వ్యక్తులకి, సంబంధం లేని శాఖలకి అంతగా అంత రప్చర్ జరుగుతుంది మేడం. ఎలా చూడుతుంటుంది? ఒకటి మనోజ్ గారు, చిలికి చిలికి గాలివాన అయినట్టు అయింది పరిస్థితి. శివాజీ గారు అంటే మనం అనుకుంటాం ద్రౌపది అంటే వస్త్రాభరణం అంటే ద్రౌపది చీర పట్టుకున్నందుకు, చీర లాగినందుకు మహాకురుక్షేత్రం జరిగితే, ఈ రోజు చీర కట్టుకోమన్నందుకు పెద్ద కురుక్షేత్రం జరిగింది. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి నాయకులు కానీ, లేకపోతే యాక్టివిస్టులు కానీ, లేకపోతే కమ్యూనిస్టులు గాని, సోషలిస్ట్ గాని, ఆడవాళ్ళు కానీ ఎంతమంది ముందుకొచ్చి ఎంత అంటే ఒక్కొక్కరి మనోభావం ఒక్కొక్కరిలాగా ఉంది. అంటే మన చేతికున్న 5 వేళ్ళే ఒకేలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే అందరూ ఒకేలాగా ఆలోచించాలని అనుకోవడం కూడా అవివేకం అండి. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ అంటే చీర కట్టుకోవడం సాంప్రదాయం అనేది ఎంత వాస్తవమో, కన్వీనియంట్ కూడా అంతే వాస్తవం. ఇప్పుడు చూడండి, మీ డిబేట్‌లోకి ఏ రోజు నేను చీర కట్టుకొని రాలేదు. ఏ రోజు నేను కోర్ట్ గాని, ఎక్కడ అకేషన్స్ మాకు డిబేట్‌కి సంబంధించిన కానీ ఇక్కడికి మేము వెళ్ళము. ఎందుకంటే మా కంఫర్ట్ అన్నమాట. మాకిది కన్వీనియంట్‌గా ఉంటది. చున్నీ వేసుకొని స్టెప్పులు పెట్టుకునే రోజులు కూడా మాకు ఇప్పుడు అది కూడా ఆ క్రౌడ్‌లో నెట్టేస్తారు. అందుకనే ఎప్పుడు యూనిఫార్మ్ కోట్ లాగా ఉంటది. సో ఇటువంటప్పుడు మనము ఒంటి నిండా బట్ట కట్టుకోవడం, కప్పుకోవడం అనేది ఒక నాగరికత. అనాగరికులుగా ఉన్నప్పుడు మనకి బట్టలు లేవు. మనము కోతుల నుంచి పుట్టినాము, మన వానర సైన్యం వారసత్వంగా వచ్చినాము అంటూ చెప్పుకుంటారు చూడు ఆది మానవులని. అక్కడి నుంచి నాగరికత నేర్చుకున్నాక మళ్ళీ మేము ఆది మానవులుగా అవుతామంటే మేమేం చెప్పగలం? మాకు అదే బాగుంది, మాకు ఇలా వద్దు అన్నట్టుంది వారి వ్యవహార శైలి. సో అది అక్కడి నుంచి పోయి అంటే అన్ని కప్పుకుంటే రేపులు జరగవా అంటే ఎందుకు జరగదు? ఆయిషా మీరా హత్య కేసు ఎలా జరిగింది? ఆయిషా మీరా ఏమి ఎక్స్‌పోజ్ చేయలేదే. ఏమి ట్రెండింగ్ సెట్ బట్టలు వేసుకోలేదే పాపం. ఇక్కడ రోడ్లెమ్మట సెకండ్ షో సినిమాకి వెళుతూ వస్తుండగా రేపు జరగలేదే. పాపం ఒక లేడీస్ హాస్టల్‌లో సెక్యూరిటీగా చదువుకునే బిడ్డని, హాస్టల్ గేట్ బయట కూడా లేదు, రూమ్‌లో ఉండే బిడ్డని అతి దారుణంగా రేప్ చేసి చంపేసిన పరిస్థితి. ఇకపోతే సుగాలి ప్రీతి, కర్నూలు కూడా ఉలిక్కి పడ్డటువంటి కేసు. 10th క్లాస్ చదువుకునే పిల్లని అతి దారుణంగా రేప్ చేసి సూసైడ్‌గా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళందరికీ బట్టలు సరిగ్గా లేవు కాబట్టి రేపులు జరిగినాయా? కాదే. బట్టలు సరిగ్గానే వేసుకున్నారే, పసిబిడ్డలే, అంత అదిరిపోయే అందగత్తెలు, ఎక్స్‌పోజింగ్ చేసే పర్సనాలిటీలు కూడా కాదే పాపం. పసిబిడ్డలలో ఆ కోణాన్ని ఎలా చూడగలిగారు ఆ దుర్మార్గులు అంటూ ఈ రోజు కూడా మనం ఆ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఇటువంటప్పుడు చీరలు కట్టుకోవట్లేదు, అందుకే రేపులు జరుగుతున్నాయి. మీరు అసభ్యంగా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు, అందుకే రేపులు జరుగుతున్నాయి అంటే, అలా లేని వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి కదా అంటారు కొంతమంది. సరే, అది వాస్తవం కాదు, అదే వాస్తవం. ఎలా ఉన్నా జరుగుతున్నాయి. 6 నెలల పిల్ల మీద వాడికి అంత కామాంధ్రు ఆలోచన ఏంటి? 6 ఏళ్ల పిల్ల మీద అటువంటి కామ కోరికలేంటి? సో ఇవన్నీ చూస్తుంటే 60 ఏళ్ల ముసలావిడలో మీకేం కోరికలు కనపడుతున్నాయి అసలు? ఏ ఆలోచన వస్తుంది? సో ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్ట్, ఏమో అర్థం కాని పరిస్థితి. సో అతను చెప్తాడు ఇంకొక దేశాల్లో, థాయిలాండ్‌లో, ఇంకొక దేశాల్లో ఇలా ఉండవు, ఇలా అత్యాచారాలు జరగవని. మరి మేమేం చేస్తాం? మేము భారతదేశంలో పుట్టి ఉన్నాం. ఇక్కడ ఇంకా అత్యాచారాలకి ఉరి తీసేలాంటి చట్టాలు వెంటనే రాలేదు. నిర్భయకు కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష పడ్డాక అప్పుడు ఉరి తీశారు. కసబ్ లాంటి తీవ్రవాదిని కూడా 7 ఏళ్ళు మేపాకే ఉరి తీశారు. చట్టాలైతే వస్తున్నాయి. కానీ ఏ కేసైనా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. తప్పు చేసిన వెంటనే శిక్ష పడదు. ఎప్పుడుకో పడుతుంది. చివరాఖరికి పడొచ్చు, పడకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఉన్నావా హత్య కేసులో
ఇప్పుడు మళ్ళీ జరుగుతుందట. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విన్నాం. 'ఉన్నావా లేదా' అనేటటువంటి 'ఉన్నావా' హత్య కేసు. కుల్దీప్ సింగ్ సంబంధించినటువంటి క్యారెక్టర్ కుల్దీప్ ఒక రాజకీయ నాయకుడు. ఆ కేసు వాదించే లాయరు, ఉన్నావా అందరూ కారులో వెళ్తుంటే ఆ కార్‌ని యాక్సిడెంట్ చేసేసినారు. స్పాట్‌లో అందరూ చనిపోతున్నారు. ఉన్న ఒక్కటే బతికుంది. కొన ఊపిరితో జడ్జి గారి దగ్గరికెళ్ళి ఒక స్టేట్‌మెంట్ ఇప్పించింది. మమ్మల్ని వీళ్ళే చంపబోయారు. ఇదిగో మా చావుకి వీళ్ళు కారణాలు. ఇదిగో వీళ్ళు ఇలా మాట్లాడారు. వాళ్ళు అలా బెదిరించారు. అన్ని ఎవిడెన్స్‌తో చూపించింది. అప్పుడు పెద్ద నాయకుడైనా సరే ఆ చట్టాలు ఆ మాదిరిగా అరెస్ట్ చేసినాయి. ఇప్పుడు అతని అరెస్ట్‌ని ఖండిస్తూ లేకపోతే ఇంకోటి ఖండిస్తూ కేసులు నడుస్తూ ఉన్నాయి. అంటే వెంటనే ఏది జరగదు అనేది వాస్తవం. సో ఇప్పుడు దీంట్లో కమ్ టు ద టాపిక్ లోకొస్తే ఇతని పేరేం చెప్పారండి? జూడోనా? జూడోనా? ఏజూడ్ ఏమండి? ఏజూడ్ ఏజూడ్ జూడ్. ఓకే. అతని నాకు ఆ పేరు తెలీదు కానీ అతని వీడియోస్ నేను విన్నాను. చాలా డివోషనల్‌గా, చాలా పేట్రియాటిక్‌గా ఉంటాయి. దేశభక్తి కనపడుతుంది. తర్వాత దైవభక్తి కనపడుతుంది. విదేశాల్లో ఉన్నవాడికి అంత మాత్రం దేశభక్తి, అంత మాత్రం దైవభక్తి ఉందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఈ దేశంలో ఉండి కూడా మన మట్టి మీద మనం బతుకుతూ, మన మట్టి మీద మనకు చిత్తశుద్ధి లేకుండా, దైవభక్తి లేకుండా, మనిష్టాచారంగా మనం మాట్లాడుతూ, మతాలు మారిపోయేటటువంటి వ్యవస్థలో నడుస్తున్నప్పుడు, దేశ విదేశాల్లో అదే మతాలు ప్రబలుతున్నా సరే, ఆ మతంలో ఉన్నప్పటికీ తన మతాన్ని తను గౌరవించుకుంటూ, గుర్తించుకుంటూ 10 మందికి ఆ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నటువంటి అతను క్యారెక్టర్ పరంగా గుడ్ అనిపించిందండి. ఎందుకంటే చాలా వీడియోస్ అతనివి ఫాలో అయినాను. సో, ఇప్పుడు ఇతను అన్వేష్ అనే అతను నేను ఉక్రెయిన్ తిరిగినాను, లేకపోతే సౌదీ తిరిగినాను, లేకపోతే ఇరాన్‌లో యుద్ధం అప్పుడు తిరిగినాను. నీకు నాకేంట్రా అని మాట్లాడతాడు. అదే మాదిరిగా నేనేమన్నాను, సీతాదేవిని వాళ్ళ మీద రేపులు జరగలేదా? లేకపోతే ద్రౌపది మీద రేపులు జరగలేదా? వాళ్ళు చీరలే కదా కట్టారు అని అన్నాడు. అంటే, అంటే అప్పుడు కూడా ఉన్నవి అని తను చెప్పే ప్రయత్నం అన్నమాట. అప్పుడు కూడా ఉన్నవి. సో, అంటే అది చెప్పాలనుకున్నాడు. కానీ అతను తెలుసుకోవాల్సిందేంటంటే, సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద రేప్ చేసి కాదు కదా! తాకే శక్తి కూడా వేరెవ్వరికీ లేదు. అంటే ద్రౌపది, పాంచాలి, పంచభద్రుక అంటారు కదా! అంటే 5గురికి భార్య. కానీ అర్జునుడి భార్య సుభద్ర, సుభద్ర కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడిని చంపేసినటువంటి సైంధవుడు, ఆ సైంధవుడికి సహకరించినటువంటి కర్ణుడు, ఆఖరిగా బలైపోయినటువంటి పరిస్థితి. అర్జునుడు, కృష్ణుడి చేతిలో కర్ణుడు. అంటే ధర్మాన్ని పాటించకపోతే భీష్ముడైనా ఒకటే, ద్రోణుడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఇది తప్పుని తప్పు అని చెప్పినటువంటి విదరుడు గొప్పవాడు. విదర నీతి అంటారు చూడండి. అట్లా. అంటే చాలా మంది చెప్పలేరు. తప్పుని తప్పు అని చెప్పలేరు. సరే తప్పు అని చెప్పాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. చేతిలో గన్నుంటే సరిపోదు. కాల్చే దమ్ముండాలంటారు చూడండి. నీ కళ్ళ ముందు తెలిస్తే నిజం అది కాదు. నువ్వు మాట్లాడగలిగేదే నిజం. సో, ఇటువంటి పరిస్థితిలో అతను చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ఇందాక మీరు చెప్పినటువంటి ఆ జూడన్ అతను. ఓపెన్‌గా మాట్లాడతారు. చాలా డివోషనల్‌గా, పేట్రియాటిక్‌గా, దేశభక్తిగా చాలా అతని వీడియోస్ బావున్నాయి. అయితే ఇతను మాట్లాడే ధోరణి నేను వినాయకుడి మీద ఉట్టేస్తా, నేను భగవత్ మీద ఉట్టేస్తా. ఇంకా నన్ను క్షమించకపోతే మీరే నాశనం అయిపోతారు. అరే! నాకు చాలా దారుణంగా అనిపిచ్చింది. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా! అతని వీడియోస్‌కి, నీ వీడియోస్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నావు కదా! ఇది కరెక్ట్. నీ వీడియోస్‌లో ఆడబిడ్డల్ని అసభ్యంగా చూపించే వీడియోస్. ఇక్కడ చూసారా పాపలు ఎట్లున్నారో? ఈ పాపల్ని చూస్తారా ఒకసారి? ఈ పాపలు చూసినారా? బట్టలేసుకోలేదు. ఇదిగో చిన్న చిన్న పొట్టు బట్టలేసుకున్నారు. ఈ పాపల్ని ఇలా కింద నుంచి చూపించినా, పైనుంచి చూపించినా నీ కుక్క మొరుగుడు నీ వీడియోస్. ఉక్రెయిన్ మీద వార్ ఎందుకొచ్చింది? ఇరాన్ ఏ పరిస్థితుల్లో ఉంది? భారతదేశం చిత్తశుద్ధేంటి? చట్టాల్లో ఎంత మార్పు రావాలి? నా సీతారాములు, నా వెంకటేశ్వర స్వామి, నా హనుమాన్ అంటూ దైవ మాలలో ఎన్నో సార్లు అతన్ని నేను మాలలో చూసాను. అంటే ఒక ఆంజనేయ మాలం, లేకపోతే ఒక శివ మాలం, లేకపోతే ఒక అయ్యప్ప మాలం నేను చూడలేదు కానీ, బట్ అతన్ని డివోషనల్‌గా మాలల్లో చూసిన. అటువంటి డివోషనల్‌గా, పేట్రియాటిక్‌గా చెప్పే వీడియోస్ ఎక్కడ? నీకు అంటే నీ వీడియోస్ చూస్తారు. పాపం చూడాలనుకునే వేరే జాతి ఉంటది కదా! వాళ్ళు చూస్తారు. కానీ ఆలోచింపదగిన వారు మాత్రమే అదేనండి. అది ఎలా ఉంటదంటే అతని వీడియోస్ చూసేవాడికి సొసైటీ మీద ఒక చిత్తశుద్ధి ఉంటది. ఏదో తెలుసుకోవాలన్న తపనుంటది. కానీ ఇతని వీడియోస్ చూసే వాళ్ళకి అది ఉండదు కదా! సో, ఒక్కటే సార్. సో, అతనికి అంత వేరియేషన్ ఉంటే
సో నక్కకి నాగలోక అనుకున్నంత వేరియేషన్ ఉండే వీడియోస్ ని అతను కూడా అదే చెప్పాడు. కాకపోతే ఇంకొక రకంగా చెప్పుకున్నాడు. నీ వీడియోస్ కి నా వీడియోస్ కి పోలికేంటి? నువ్వు అక్కడ కూర్చొని ఇలా ఇలా అంటావు. నేను ఆ దేశాలు వెళ్తుంటా. ఆ దేశాలు వెళ్ళి ఏం చెప్తుంటావు? ఆ దేశపు రాజ్యాంగ వ్యవస్థ చెప్తుంటావా? ఆ దేశంలో చట్టాలు ఎలా ఉంటాయో చెప్తుంటావా? ఆ దేశంలో పౌరులు ఎలా బతుకుతున్నారో, వాళ్ళ ఆర్థిక మూలాలేంటో, వాళ్ళ సంపద ఏంటో, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటో చెప్తుంటావా? ఇక్కడ పొట్టు పొట్టు బట్టలేసుకున్నారు అమ్మాయిలు చూపించమంటారా? ఇక్కడ అమ్మాయిలు ఫ్రీ. ఇక్కడ అమ్మాయిలకి ఇంత డబ్బు కట్టాలి. 14 ఏళ్ల అమ్మాయి మీద దాడి చేసినా, రేప్ చేసినా అంటూ నువ్వు మొరిగే మొరుగుడు. అదేంటో అర్థం కాదు కానీ ఖచ్చితంగా అతను ఒక మాట అయితే అన్నాడు. బట్ అది చాలా ముందు ఆలోచన చేసి అన్నట్టే. ఎందుకంటే బలమైన చట్టాలొస్తాయి. నీలాంటి మొరిగే వాళ్ళని కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తాయి అని దానర్థం. బలమైన చట్టాలొస్తాయి. రాజ్యాంగంలో మార్పులొస్తాయి. ఎందుకంటే అన్ని పడడానికి మాత్రమే ఉన్నారేమో హిందువులు. ఎన్ని మాటలన్నా తిరగబడరేంటి మీరు? అంటూ అతను చైతన్యపరుస్తున్నాడు. ఎందుకంటే క్రిస్టియన్ కంట్రీస్ అంటే అమెరికా ఇంకా కొన్ని కంట్రీస్ వచ్చేస్తాయి. ముస్లిం కంట్రీస్ అంటే పాకిస్తాన్ కొన్ని కంట్రీస్ వస్తాయి. హిందూ కంట్రీ ఏది? హిందూ కంట్రీ ఏది లేదు. హిందూ కంట్రీ ఏది లేదు. ఇది కూడా హిందూ కంట్రీనా? కాదు. సెక్యులర్ కంట్రీ. హిందూతో పాటు అందరూ ఉంటారు. హిందువులకి ఎంత గౌరవాలు, మర్యాదలు ఇవ్వాలో అన్ని మతాలకి అంతే గౌరవాలు, అంతే మర్యాదలు, అంతే హక్కులు ఇవ్వాలి. మరేది హిందూ కంట్రీ? ఇన్ని దేశాలలో అందరికంటే ముందు పుట్టిన దేశమే భారతదేశం కదా! భారతదేశం అంటేనే భరతఖండం కదా! రాముడి చెప్పులు భరతుడు నెత్తి మీద పెట్టుకొని రాజ్యాన్ని నడిపినటువంటి పరిస్థితి. అంటే భరతుడు రాముడి పాదుకలతో రాజ్యాన్ని నడిపించాడు. ఇది భరతఖండం. ఇది భారతదేశం. అసలు వాస్కోడిగామా కనుక్కున్నాడు ఇంకొక దేశాన్ని. ఇంకొకరు కనుక్కున్నారు ఇంకొక దేశాన్ని. ఎవరు కనుక్కోలే ఈ దేశాన్ని. ఈ దేశం తనంతట తాను ఉద్భవించింది. ముందు పుట్టినదే ఈ దేశం. అటువంటి దేశంలో పుట్టాం. ఈరోజు డబ్బు సంపాదించుకోవాలంటే అమెరికాకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఇంకొకటి కావాలంటే ఇంకొక దేశాలకు వెళ్ళొచ్చు. ఇంకొక ధర్మాలు సపోజ్ వాటికన్ సిటీ ఒకదానికి ప్రాముఖ్యం. ఇంకొకటి మక్కా మసీద్‌కి వెళ్ళాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఇంకొక చర్చికి వెళ్ళాలంటే జెరూసలేం వెళ్ళాలి. కానీ జెరూసలేము, మక్కా మసీదు వేరే వేరే దేశాల్లో ఉన్నాయి. కానీ శక్తి పీఠాలని చూడాలంటే భారతదేశానికి రావాల్సిందే. స్వయంభులింగాల్ని చూడాలంటే భారతదేశానికి రావాల్సిందే. ఏదైతే శ్రీశైలం కొండ గాని, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ గాని, లేకపోతే మహాబలిపురం కళలు గాని, పంచారామాలు కానీ, శక్తి పీఠాలు గాని, సో స్వయంభు లింగాలు గాని ఇవన్నీ చూడాలంటే భారతదేశంలో అడుగు పెట్టాల్సిందే. ఆ దేశాల్లో లేనిది భారతదేశంలో ఉన్నది ఆర్థిక సంపదలు కాదు. ప్రాచీన సంపదలు. దైవత్వంతో కూడినటువంటి పుణ్యభూమి. పుణ్యభూమి నా దేశం నమో నమామి అను ఒక పాట వస్తుంటే చాలా మంది పేట్రియాటిక్ వాళ్ళకి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ధన్యభూమి నా భూమి అంటారు చూడండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అన్వేష్‌కి ఒకటే చెప్తున్నాం. నువ్వు దేశ విదేశాలు తిరగడం తప్పు కాదు. ఆ దేశంలో ఏది మంచి, ఏది చెడు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పాలి కానీ, పాపలు ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడ పాపలు చూస్తారా ఒకసారి అంటూ నువ్వు చేసే అసలు నిజంగా పచ్చి బూతులు మాట్లాడతాడు. అవును. నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఆ వీడియోల వల్ల డబ్బులొస్తాయేమో, లేకపోతే నీ ఇమేజ్ పెరుగుతుందేమో కానీ సొసైటీకి నీ వల్ల చెడు జరుగుతుంది. అతను ఎంత మెసేజ్ ఇస్తాడో తెలుసా? అతనిచ్చే మెసేజ్‌లు నోట్స్ రాసుకునేదాన్ని తెలుసా నేను? అందరికి నా వీడియోస్ బాగా నచ్చుతాయి. మీరు చాలా బాగా మాట్లాడతారంటారు కదా! ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి నేను నోట్స్ రాసుకుంటా. ఎందుకంటే మనకు తెలియని సబ్జెక్ట్ పావలా తెలిసిన ఒకరి వల్ల వారు మనకంటే గొప్పవారే మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. తప్పేముంది? చాలా మంది సోషల్ మీడియా వీడియోస్ ఫాలో అవుతుంటారు. నాకు ఎంతమంది ఫోన్ చేస్తారంటే, మనోజ్ గారు మీరు నమ్మరు, రాజమౌళి వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు ఆయన ఒక మెసేజ్ పెట్టారు. నేను ఒక రైటర్ నమ్మా, నా పేరు విజేంద్ర ప్రసాద్ గారు, మీకు ఫ్రీ ఉంటే ఒకసారి నాతో కాల్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టారు. నేను రైటర్ అనగానే నాకు గద్దరన్న అంటే చాలా అభిమానం. విప్లవ పాటలు, విప్లవ కథలు అంటే చాలా ఇష్టం. అలాంటి పాటలు రైటర్ అంటే రాస్తాడేమో, రచయిత ఏమో అనుకుని ఆయనకి నేను ఫోన్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఒక ఎంపీ క్యాడర్, రాజ్యసభ. తర్వాత ఆయన రాజమౌళి వాళ్ళ నాన్నగారు. సార్ మీరు రైటర్ కదా, ఏం రాస్తారు? విప్లవ పాటలు రాస్తారా అంటే, కాదమ్మా సినిమా కథలు రాస్తానన్నారు. నా పేరు విజేంద్ర ప్రసాద్ అమ్మా అంటే, అవును సార్ అవును చూస్తున్నాను మీరు మెసేజ్ పెట్టినారు. ఏం కథలు, ఏం సినిమాకి రాసినారు సార్ అంటే, బాహుబలి, త్రిబుల్ ఆర్ అని చెప్పినారు.
అంత గొప్ప వ్యక్తులు నాకు ఫోన్ చేసి నీ వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా మంచి మెసేజ్ ఇస్తాయి, చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనలో మనకి పుట్టేవన్నీ. అన్ని చాలా మంది వీడియోస్ ఫాలో అవుతుంటాం, నోట్స్ రాసుకుంటాం, తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, పుస్తకాలు చదువుతుంటాం, గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తుంటాం, పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధుల్ని కలుస్తుంటాం. అప్పట్లో ఇలా ఉండేదా అండి? మీరు రామకృష్ణ పరమహంస, వివేకానందులు, లేకపోతే ఇంకా చాలా మంది దగ్గర నుంచి నోట్సులు, పుస్తకాలు, లైబ్రరీలు కొన్నివన్నీ వాళ్ళు రాసేవాళ్ళట. ఉద్యమాలు చేయకుండా ఇదేంటది సనాతన ధర్మం? ఆది శంకరాచార్యుడు ఎందుకు దానికోసం పాటుపడ్డాడు? ఆది శంకరాచార్యుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక ఒక శివశక్తి. అటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా తల్లి ఆర్యాంబకి కట్టుబడి సన్యసించాలంటే తల్లి ఆజ్ఞ మీదే సన్యసించాలి అంటూ చక్కటి మెసేజ్ ఇచ్చాడు. తర్వాత సన్యాసులు అంటే తల్లి చనిపోయినప్పుడు వాళ్ళు పోకూడదు, కలవకూడదు అంటే దానికి వ్యతిరేకంగా తల్లి ఆర్యామ్మకి మాట ఇచ్చాడు, నీ చనిపోయేటప్పుడు అన్ని కార్యక్రమాలు నీ బిడ్డగా నేను చూస్తానమ్మా అని. ఆఖరికి ఆర్యామ్మ ఆఖరి కోరిక ఆవిడ కృష్ణుడిని పూజించేదట. చిన్న కృష్ణుడిని నేను చూడాలి నా చివరి రోజుల్లో అయినా అనుకుందని ఆర్యామ్మ చనిపోయినప్పుడు చిన్ని కృష్ణుడిని పాక్కుంటూ వస్తూ ఆర్యామ్మ దగ్గరకు వస్తే ఆర్యామ్మ తడుముకుంటూ చూస్తే బంగారం అంతా ఉందట. ఉంటే ఏంటి ఇది, నా బిడ్డ కాదే, నా శంకరుడు కాదే అని చూస్తే కృష్ణుడు. అయ్యా కృష్ణ, నా కోసం నువ్వు వచ్చినావా, నీ భక్తురాల కోసం నువ్వు వచ్చినావా అంటే, కాదు తల్లి, నువ్వు నా భక్తురాలువే, కానీ శంకరుడు నన్ను శాసించినాడు నా తల్లి ఆఖరి కోరిక తీర్చమని, అందుకని నేను వచ్చినానమ్మా అంటే ఆ పిలిచిన శంకరుడు ఎంత గొప్పవాడు. అట్లే కేరళలో పుట్టి పెరిగినాడంట. కేరళలో తల్లిని అంత్యక్రియలు చేసేటప్పుడు అరిటాకు మీద అగ్నిహోత్రంతో అంత్యక్రియలు చేసినారట. సో కేరళకు ఒక శాపాన్ని విధించినారట. అందుకనే ఈ రోజు కూడా శంకరుడి పీఠం అక్కడ ఉండదట. ఇవన్నీ కూడా చాగంటి గారి ప్రవచనాల్లో విన్నాం, మేమేమి చూడలేదు, అన్ని విన్నాం. నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అక్కడ కమ్యూనిజం భావాలు ఉన్నప్పుడు కూడా అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఎంతో మంది పెద్దల దగ్గర నుంచి ఎన్నో విషయాలు విని తెలుసుకున్నాం. సో ఇలా ఉంటుంది సార్ వ్యవస్థ. మనం ఏదన్నా మన వీడియోస్ చూడాలి అంటే ఏ వీడియోస్ అయినా చూస్తారు సార్. నువ్వు పెట్టే తప్పుడు వీడియోస్ కంటే అవతలోడు ఇచ్చే మెసేజ్ వల్ల 10 మందిలో మార్పు వచ్చినా చాలుగా. నీ మెసేజ్ లో నీ వీడియోస్ సంకలు గుద్దుకుంటూ 100 మంది చూస్తారు. వాళ్ళ వల్ల సొసైటీకి ఏ ఉపయోగం లేదు. వాళ్లే ఒక దండగా, నీ వీడియోస్ చూస్తున్నారంటే ఇంకా దండగా. నువ్వు దేశ విదేశాలు తిరగడం గొప్ప కాదు, ఆ దేశపు సంపద, ఆ దేశపు ఆర్థిక మూలాలు, ఆ దేశాన్ని బట్టి మన దేశం ఎలా ఎదగచ్చు ఇవి చెప్పాలి నువ్వు. ఆ పాపలు ఎలా ఉంటారో తెలుసా అంటూ బూతులు మాట్లాడడం కాదు. సో ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహించొద్దు. ఇటువంటి వ్యక్తిని మీరు ఖచ్చితంగా రిపోర్ట్ పెట్టి కంట్రోల్ చేయండి. అతను చేసిన తప్పును అతను తెలుసుకోవాలి. అతను మంచి వీడియోస్ ప్రమోట్ చేస్తేనే మీరు చూడండి, తప్పుడు వీడియోస్ ప్రమోట్ చేస్తే మీరు రిపోర్ట్ కొట్టండి. అతనికి తెలియాలి భారతదేశం సంపదను తింటున్న వ్యక్తి అతను. మనం చూసిన వీడియోస్ మీద సంపదతో బతుకుతున్నాడు. సో మనం తప్పుని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వ్యక్తిని, మన భారతదేశం నుంచి పక్క దేశానికి వెళ్ళిన వ్యక్తి చెడిపోతూ మనల్ని కూడా చెడగొడుతున్నప్పుడు అతను బాగుపడాలంటే, సొసైటీని అతను బాగుపరచాలంటే, అతను చేసింది తప్పు అని తెలియాలంటే మనం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టాలి. అతని సబ్స్క్రైబర్స్ ఆగిపోవాలి, అతని వీడియోస్ ని బ్లాక్ చేయాలి. సో తద్వారా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. డోంట్ కంపేర్ టు అదర్స్. నీతో ఆ జూడో అతన్ని కంపేర్ చేయకండి. అతను చాలా పేట్రియాటిక్, చాలా డివోషనల్ గా ఉంటాడు. అతను సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తున్నాడు, మంచి సబ్జెక్ట్ అందిస్తున్నాడు. కాబట్టి మనము అతన్ని ఎంకరేజ్ చేయాలి, ఇతన్ని డిస్కరేజ్ చేయాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడుని నశింపాలి. లేకపోతే అది అధపాతాళానికి అది తొక్కబడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఖచ్చితంగా మనము తప్పుని కంట్రోల్ చేయాలని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాం మనం టీవీ.